పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించారు మంత్రి నారాయణ. తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్ను మంత్రి ఆవిష్కరించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నంగా ఉండేదని చెప్పారు. జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి సంక్షేమానికి నోచుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడులు తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రజలు చీకొట్టినా జగన్ బుద్ధి మారడం లేదని విమర్శించారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమాలు తప్పకుండా చేస్తూ మరొక పక్క అభివృద్ధి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. కానీ గత ప్రభుత్వానికి అటువంటిది లేదు. ఎవరిని స్టేషన్ వేసి కొడతామా ఇవి తప్పితే గత ప్రభుత్వం చేయాలి. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నతనం చేసింది, ఖజానా ఖాళీ. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుపోతూ సంక్షేమాలు దాదాపు 90% చేశాం. వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచారు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ లాంటి పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ కి 10,000 చేశారు. అదే బ్లడ్ మీద సపోర్ట్ కావాలంటే ఒక అటెండెంట్ సపోర్ట్ ఉండే వాళ్ళకి 15,000 చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి 15,000 ఇస్తూ ఒకే రోజు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఇస్తారు.